హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్విన్ ఆడియోస్. సో ఈరోజు వీడియోలో అయితే మనం జెమ్టెక్ రిమోట్ కిట్ వెర్షన్ 2 అయితే వచ్చింది. సో దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. జెమ్టెక్ రిమోట్ కిట్ వెర్షన్ 2.0 చూడొచ్చు. 2.0 దీంట్లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. లోపల కంటెంట్స్ అయితే రిమోట్ యాస్టీస్, కనెక్టర్స్. సో ఇది మనం మెయిన్ ఎంసీయూ మైక్రో కంట్రోలర్ యూనిట్, యూఎస్బి సాకెట్ అండ్ రోటరీ ఎన్కోడర్. ఇది ప్రాసెసర్. ఇవి మనకి బాక్స్లో వచ్చినవి అయితే ఇవి. సో ప్రాసెసర్ కోసం అయితే పెద్దగా చెప్పక్కర్లేదు, ఏం చేంజెస్ అయితే చేంజ్ చేయలేదు. సేమ్ యాస్టీస్, సేమ్ ఏదైతే ఐసీ ఉంటుందో అదే యూజ్ చేశారు, FR6311. సో ఇది ఎంసీయూ మైక్రో కంట్రోలర్ యూనిట్లో మీకు మొత్తం పీసీబీ కూడా ఫుల్గా చేంజ్ చేశారు. ఇక్కడ మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది ప్రీవియస్ది ఎలా ఉండేది అనేది. సో ఇందులో అయితే కాంపోనెంట్స్ మరీ చిన్నవి చేసేసారు, చూడొచ్చు. ఇవి ప్రీవియస్గా చాలా కొంచెం పెద్దగా ఉండేవి, ఇవి చాలా సైజ్ అనేది చాలా డిక్రీజ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ జెమ్టెక్ వెర్షన్ USB 2.0 అండ్ ఇక్కడ కూడా పీసీబీ మొత్తం చేంజ్ చేసేసారు వెర్షన్ అనేది. మిగతా అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. USB అండ్ MCU కంట్రోలర్కి సేమ్ A0B5. ఇక్కడ మీకు చెప్పాను కదా, ప్రీవియస్ వీడియోస్లో మీకు చూపించాను, అంటే డాల్బీ DTS అండ్ ప్రోలాజిక్ 2 అవి ఎక్కడి నుంచి మన FT003 కిట్ నుంచి ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది. CS అనేది ప్రోలాజిక్ 2 అంటే P2 PCM అనేది వస్తుంది కదా, సో ఆ ఇండికేషన్కి. RE అనేది DTS, C3 అనేది ఏమించో డాల్బీ డిజిటల్. సో ఈ ఎల్ఈడిస్ యొక్క పాజిటివ్ వైర్ తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేసినట్లయితే మీకు అక్కడ ఏ ఇండికేషన్ అయితే చూపిస్తుందో మీకు ఇక్కడ డిస్ప్లేలో DTS, DD అంటే డాల్బీ డిజిటల్, P2 అంటే ప్రోలాజిక్ 2 అంటే PCM కంటెంట్ ఏదైతే ఉందో మీకు ప్రోలాజిక్ 2 కింద కన్వర్ట్ అయ్యి చూపిస్తుంది అనమాట P2 అనేది. సో ఇక్కడ ఇది. సో మీకు మొత్తం కనెక్షన్స్ అంతా చూపించి ఏవి అప్గ్రేడ్ చేశారు అనేది అయితే మీకు చెప్తాను. సో జెమ్టెక్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ బోర్డ్ అనేది ఉంది కదా, కన్వర్టర్ బోర్డు, ఇది యూజ్ చేస్తే చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. లైక్ డిస్ప్లే ఇష్యూస్ రావడం, హమ్మింగ్ ఇష్యూస్, ఇలాంటివన్నీ చాలామంది ఫేస్ చేశారు అని చాలా వీడియోస్లో చూసాం. సో ఇది యూజ్ చేస్తే మ్యాక్సిమం అనేది ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయని జెమ్టెక్ వాళ్ళు అయితే చెప్పారు. సో నా సజెషన్ ఏంటంటే యూజ్ చేయండి, ఎందుకంటే మీకు ఇక్కడ 150 ఆ రూపీస్లో మీకు లాస్ అయినా పర్లేదు. ఒక రిమోట్ కిట్ పోయిందంటే మీకు 2000 అబవ్ లాస్ అవుతుంది. సో అక్కడ మీరు కొంచెం చూసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఇదైతే యూజ్ చేయడానికి ట్రై చేయండి, ఈ బోర్డ్ అనేది. సో మన మెయిన్ థింగ్లోకి వచ్చేస్తే డిస్ప్లే అయితే ఆన్ అయింది. సో జెమ్టెక్ వాళ్ళు ఈ వెర్షన్లో వచ్చిన స్పెషల్ ఫీచర్ ఏంటంటే, మనకి ఫ్యూటెక్ బోర్డ్స్ చూసే ఉంటారు చాలామంది. ఫ్యూటెక్ బోర్డ్లో ఏంటంటే బ్లూటూత్ నేమ్ ఉంటుంది కదా, బ్లూటూత్ నేమ్. సో ఆ బ్లూటూత్ నేమ్ అనేది ఫ్యూటెక్లో అయ్యేది చేంజ్ చేయడానికి. సో వేరే ఇతర ఏ బోర్డ్స్లో కూడా ఆ ఫీచర్ అనేది లేదు. సో ఇప్పుడు జెమ్టెక్లో ఆ ఫీచర్ వచ్చింది. వెల్కమ్ నేమ్ ఉంటుంది కదా, వెల్కమ్ నేమ్ని మనం ఏ నేమ్ అయితే ఇస్తామో అదే మనకి బ్లూటూత్ నేమ్ కింద వస్తుంది. అది మీకు ఇప్పుడు ప్రూఫ్ చూపిస్తాను. సో మనకి రెగ్యులర్గా తెలుసు, గెయిన్లోకి వెళ్ళి EQ2 నొక్కారు అనుకోండి, వెల్కమ్ నేమ్ జెమ్టెక్ ఆడియో కనిపిస్తుంది కదా, జెమ్టెక్ ఆడియో. సపోజ్ నేను ఏదో ఒక ఇచ్చాను నేమ్, AF3M టెక్ అని ఇచ్చాను.
సో నేను ఎస్కేప్ కొట్టి సేవ్ అయిపోయింది. వన్స్ ఏం చేయాలంటే పవర్ ఆఫ్ చేయండి. పవర్ ఆఫ్ చేసి ఆన్ చేసిన తర్వాత AF3M టెక్ అని ఇచ్చాను కదా, నేను ఆ నేమ్ ఇచ్చాను. ఓపెన్ చేసి చూస్తున్నాను, బ్లూటూత్ ఓపెన్ అయింది. సో ఇక్కడ మనం బ్లూటూత్ మోడ్ ఆన్ చేసాం. చూడొచ్చు AF3M టెక్ ఆడియోస్. సో ఇట్లా వస్తుంది. సో ఇది ఫీచర్ అయితే నాకు చాలా నచ్చింది. వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ అండ్ కొత్త అన్బాక్సింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ అయితే తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.